Hi guys, welcome back to Watch and Rule. నేను మీ మాన్సా కృష్ణ అండ్ ఐమ్ బ్యాక్ టుడే నాట్ విత్ ది హోమ్ షెఫ్ సిరీస్. ఇవాళ నా సండేస్ నా లంచ్ ఎలా ఉండబోతుంది, నేను ఏం కుక్ చేస్తాను యూజువలీ సండేస్, దాని గురించి మాట్లాడుకుందాము. సో త్వరగా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏం చేస్తున్నావు ఇవాళ? ఏముంటుంది, నీకు ఇష్టమైనదే చేస్తున్నాను. సో గైజ్, ఇవాళ కేతన్కి ఇష్టమైనదే ప్రాన్ రోస్ట్ విత్ పప్పుచారు. అంటే ఆంధ్రా స్టైల్ పప్పుచారు ఉండబోతుంది విత్ ఆంధ్రా స్టైల్ ప్రాన్ రోస్ట్. అబ్బా, సాంబార్ ప్రాన్ రోస్ట్ సూపర్. కానీ చాలా మందికి ఈ కాంబినేషన్ అంటే ఇష్టం కదా మాన్సా. అవును, కానీ ఎలా చేయాలో చూపిద్దామా? షూర్, తప్పకుండా. అంటే ఈ పప్పుచారు, ఆంధ్రా స్టైల్ పప్పుచారు విత్ ప్రాన్ రోస్ట్ అనేది చాలా మంది ఫేవరెట్. వినగానే చాలా మంది నోట్లో నీళ్ళు తిరుగుతాయి. కానీ చాలా మంది అబ్బా ఏం చేసుకుంటాము, చాలా కాంప్లికేటెడ్, ఏదో రెస్టారెంట్కి వెళ్ళి తెప్పించేసుకుందాము, రెస్టారెంట్కి వెళ్ళి తిందాము అనుకుంటారు. కేసు వద్దు, మీరు ఇంట్లో చేసుకోండి. దానికి పెట్టే ఖర్చు, దాంట్లో సగం ఖర్చు కూడా అవ్వదు దీనికి. అండ్ ఇంకా చాలా టేస్టీగా చేసుకుంటారు. దట్స్ అన్ యాక్టివిటీ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది ఎలా చేసుకోవాలో నేను చెప్తాను కదా మీకు, పదండి. సో గైస్, ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ తెలుసుకుందాము. ప్రాన్స్కి వచ్చేసరికి నేను ప్రాన్స్ ఒక 1.5 kg ప్రాన్స్ని బాగా కడిగి ఇది నరాలు ఒలిచేసి పెట్టుకున్నాము. తర్వాత ప్రాన్స్కి కావాల్సినవి ఒక ఆనియన్ ఇలా డైస్ చేసుకున్నాను, ఇది పేస్ట్ చేసుకుంటాను, నేను తర్వాత చెప్తాను దాని గురించి. ఇంకో ఆనియన్ చిన్న ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, డార్క్ గ్రీన్ చిల్లీస్. ఇప్పుడు సాంబార్కి వచ్చేసరికి టొమాటోస్ ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను, ఒక 6 బెండకాయ, ఒక 2 ఆనియన్స్, ఒక పెద్ద క్యారెట్ అండ్ ఒక 2 డ్రమ్ స్టిక్స్, కరివేపాకు, కొత్తిమీర, డార్క్ గ్రీన్ చిల్లీస్, ఆయిల్, పోపు సామాన్లు, చింతపండు, ఎంటీఆర్ సాంబార్ పౌడర్, ఇంకా కందిపప్పు, కారం, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, ఇవన్నీ నేను వంట చేసేటప్పుడు ఎలాగో తీసుకుంటాను కాబట్టి అప్పుడు నేను చూపిస్తాను మీకు. సో గైస్, ఫస్ట్ నేను ప్రాన్స్ని ఆవగించుకుంటాను. దీనికోసం ఒక గిన్నెలో మనం ప్రాన్స్ని గైస్ చాలా బాగా నీట్గా కడుక్కోవాలి. ప్లీజ్ రిమెంబర్ దట్. ప్రాన్స్కి నరాలు అయితే పక్కా తీసేసుకోవాలి. ప్రాన్స్ పైన ఒక నరం ఉంటుంది, అది పక్కా తీసుకోవాలి, లేకపోతే స్టమక్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటి ఇష్యూస్ వస్తాయి. మళ్ళీ మాకు ప్రాన్స్ పడలేదు ఇవన్నీ అంటారు. సో అది అనకుండా బాగా కడుక్కుని నరాలు తీసుకోండి. అండ్ ప్రాన్స్ మీరు ఒక మంచి ప్లేస్, అంటే తెలిసిన ప్లేసెస్ నుంచి తెచ్చుకోండి. నేనైతే ఒక 2 years నుంచి గోదావరి కట్స్ నుంచి తీసుకుంటున్నాను. ఫస్ట్ వెలిగించేసాను కాబట్టి ప్రాన్స్ని. సో గైస్, ఫస్ట్ ఆవగించడానికి కొద్దిగా పసుపు వేసుకుంటున్నాము. ఒక 1 స్పూన్ అట్లా పసుపు వేసేసుకుందాం. 1-2 స్పూన్స్. స్పూన్ అంటే నేను ఈ స్పూన్ తీసుకుంటున్నాను. సో పసుపు వేసుకొని కొద్దిగా ఒక 1 స్పూన్ ఆయిల్ వేసుకుందాము. సో ఇది బాగా మనం ఒక్కసారి కలిపేసుకుని కొంచెం సిమ్లో పెట్టేసుకుని, మిడ్లో పెట్టుకోవచ్చు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అది కుక్ అవనిద్దాం. మాన్సా, ఈ మధ్య చాలా మంది స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టి రెస్టారెంట్స్కి వెళ్ళిపోయి అసలు కుకింగ్ అనే యాక్టివిటీని ఒక బర్డెన్ గా ఫీల్ అయిపోతున్నారు. అవును. కానీ నువ్వేమో కుకింగ్ మీద ప్యాషన్ తో ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసావు. ఎందుకు కుకింగ్ అంటే అంత ఇంట్రెస్ట్ నీకు? అంటే కుకింగ్ ఎందుకంత ఇంట్రెస్ట్ అంటే నేను చెప్పలేను. నాకు చిన్నప్పటి నుంచి అదొక ఇష్టం అనమాట. అంటే ఏ డిష్ చేసినా కూడా చాలా బాగా రావాలి. ఆఖరికి ఒక చిన్న డైలీ బేసిస్ మనం చేసుకున్న చిన్న డిష్, పప్పు అనేది కూడా చాలా బాగా టర్న్ అవుట్ అవ్వాలనేది నాకు ఉంటుంది. ఎందుకు అంటే మనం తినే డైలీ మనము చాలా రష్ చేస్తూ ఉంటాము. రొటీన్ అందరిది ఒక రొటీన్ ఉంటుంది. కూర్చుని ఒక 5 minutes మనతో మనం స్పెండ్ చేసుకునేది ఓన్లీ తినడం దగ్గర. సో ఆ తినే ఫుడ్ చాలా టేస్టీగా ఉండాలి. అది పాయింట్ టు బి నోట్. స్విచ్చింగ్ ఆఫ్ ది స్టవ్ నౌ. అయిపోయింది, ఒక 5-6 విజిల్స్ వచ్చాయి. నేను ప్రాన్స్ అయినాయా? ప్రాన్స్ ఇంకా అవుతున్నాయి, ఇట్స్ టేకింగ్ సమ్ టైమ్. సో నేను అంతవరకు రైస్ పెట్టేస్తున్నాను. నువ్వు చాలా డిషెస్ చేసావు కదా ఇప్పటి వరకు. చేయలేదు, ఇంకా చాలా చెయ్యాలి. సో ఇంకా చాలా ఉంది చేసేది. సో నీ ఫేవరెట్ డిష్ ఏంటి? నా ఫేవరెట్ డిషా? నాకు ఒక డిష్ లేదు, కొన్ని ఉన్నాయి. ఒకటి పీతలిగురు, క్రాబ్స్ కర్రీ, దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. తర్వాత బిర్యానీ, చికెన్ బిర్యానీ. సో ఈ 2 నా ఫేవరెట్. ప్రాన్స్ అయిపోయిందా మాన్సా? యా, ఇట్ ఈస్ డన్. చూస్తే అయిపోయింది. వాటర్ చాలా మటుకు ఎగిరిపోయినాయి. సో ఫస్ట్ మనం పప్పుచారుకి రెడీ చేసుకుందాము. దీనికి నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను.
తర్వాత ఈ ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకు కూడా వేసేసుకున్నాము. ఇప్పుడు మనము కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత మనం టేస్ట్ చూసుకుని వేసుకోవచ్చు. సో ఇది అవుతున్నప్పుడు మనం ఈ పప్పును ఒక్కసారి ఇట్లా మ్యాష్ చేసుకుందాం. ఇవి వేగాయి కాబట్టి మన వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు. బెండకాయ, క్యారెట్, టొమాటోస్. ఇది మూత పెట్టేసి దీన్ని సిమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇందాక ఇంగు వేయడం మర్చిపోయాను, మీరు తాలింపులో ఇంగు వేసుకోండి. సో ఇది అవుతున్నంతసేపు మనం ప్రాన్స్ రెడీ చేసుకుందాము. ప్రాన్స్కి ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. మనకి తెలుస్తుంది 1.5 kgకి ఎంత ఆయిల్ పడుతుందో దాన్ని బట్టి వేసుకుంటే సరే. తెలియని వాళ్ళకి ఒక 5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. 5-6 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు మనము ముందుగా డైస్ చేసుకున్నాం కదా ఒక ఆనియన్ని, దాన్ని గ్రైండ్ చేసేసుకుందాం. ఫైన్ పేస్ట్ చేసుకుంటే అయితే సరిపోతుంది. సో మనకి ఆయిల్ హీట్ అయిపోయింది. ఫస్ట్ ఒక ఆనియన్ చాప్ చేసుకున్నాం కదా, అది డార్క్ గ్రీన్ చిల్లీస్ కూడా స్లిట్ చేసుకుని వేసేసుకుందాం. సో ఇది ఏగుతున్నప్పుడు ఒకటే ఆనియన్ వేసుకున్నాం కాబట్టి మనకు చాలా టైం పట్టదు. దీంట్లో ఈ ఆనియన్ పేస్ట్ కూడా వేసేసి కలిపి వేగనిద్దాం. సో ఇప్పుడు అది అయ్యే లోపల ఒక్కసారి ఇవి బాయిల్ అయ్యాయో లేదో చూసుకుందాం. ఎస్, బాగా మగ్గిపోయినాయి ఇవి. కొద్దిసేపు ఇంకొంచెం క్యారెట్ మగ్గనిద్దాము. సో నీకు ఫుడ్ అంటే ఇంత ఇష్టం కదా? అవును. నీ ఫేవరెట్ రెస్టారెంట్ ఏంటి హైదరాబాద్లో? అబ్బో, చాలానే ఉన్నాయి. గో టు రెస్టారెంట్ అని అడిగితే నాన్కింగ్ అనే చెప్తాను. నాన్కింగ్ విచ్ ఇస్ ఇన్ పార్క్ లేన్. నేను చిన్నప్పటి నుంచి ఇంకా నా గో టు రెస్టారెంట్ అది. నేనే కాదు, మా డాడీకి, మమ్మీకి, అందరికి గో టు రెస్టారెంట్. సో దట్ ఈస్ వన్. ఎందుకంటే చాలా ఉన్నాయి, నేను అలా చెప్పగలుగుతాను. బట్ గో టు రెస్టారెంట్ అంటే నాన్కింగే. నాన్కింగ్ అనేది పాతది కదా. అవును. ఇప్పుడు ప్రతి వీక్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఎస్, అన్నీ ఒకేలా ఉంటున్నాయి. ఎక్కడ తిన్నా కూడా అదే మెన్యూ, అదే వంటలు. సో ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ఇట్. సో ఆనియన్స్ బాగా వేగిపోయాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుందాము. కారం నేను బాగా తింటాను. సో బాగా తిన్న వాళ్ళు బాగానే వేసుకోండి. ఒక చిన్న స్పూన్తో 3 స్పూన్స్ వేసాను నేను. కొంచెం సాల్ట్ అండ్ ధనియాల పొడి. గరం మసాలా లాస్ట్లో వేద్దాము. ఇది అంతా కలిపి బాగా వేగనిద్దాం. ఇప్పుడు కొద్దిగా ఇలా వాటర్ వేసుకుందాం. ఇలా థిక్ పేస్ట్ లాగా అవుతుంది. కరివేపాకు, ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసేసుకున్నాం. కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి దీన్ని బాగా కలిపి ఇలా అవుతుంది గైస్. మనం ఆవగించి పెట్టుకున్న ప్రాన్స్ని కూడా వేసేసుకుందాం. అయిపోయింది గైస్, పర్ఫెక్ట్గా అయిపోయింది. దీంట్లో మన పప్పుని ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. దీంట్లో మనం వాటర్ కూడా వేసేసుకుని హైలో పెట్టుకుందాము. జస్ట్ ఒక హాఫ్ స్పూన్, నేను నా చిన్న స్పూన్ కాబట్టి నేను హాఫ్ స్పూన్ అని చెప్తున్నాను. హాఫ్ స్పూన్ కారం, సాల్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి, ధనియాల పొడి ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఒక్కసారి దీన్ని బాగా కలుపుకుందాం.
సో మనం ముందుగానే నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా పిసికేసుకొని దీన్ని కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం ఎంటీఆర్ సాంబార్ పొడి కూడా వేసేద్దాం. చాలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు, ఒక 1/2 స్పూన్ వరకు. బాగా రోస్ట్ అవుతున్నప్పుడు ఇలాయచీ, లవంగం ఇంకా పట్ట కలిపి దంచుకున్న గరం మసాలా పొడి ఒక 1/2 స్పూన్ సరిపోతుంది. ఎక్కువ గరం మసాలా అవసరం లేదు, ఎందుకంటే కారం ఇంకా పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి. ఇది ఇలా బాగా రోస్ట్ అవ్వాలి. సో యూజువలీ నేనైతే చిట్టి రొయ్యలు ప్రిఫర్ చేస్తాను. అంటే టైగర్ ప్రాన్స్ ఇవి అన్ని స్టార్టర్స్లోకి బాగుంటాయి, పెద్ద ప్రాన్స్ అవన్నీ. ఇలా చిన్న ప్రాన్స్ మనకి ఇలా వేపుడులోకి, కర్రీలోకి బాగుంటాయి, అన్నంలో కలుపుకుని తినేయడానికి. మంచిగా స్మెల్ అయితే అదిరిపోయింది. క్రేజీ స్మెల్ వస్తుంది గైస్. సో మనము ఇప్పుడు పెట్టుకున్న కొత్తిమీరని ఇంకా వేసేసుకుందాం. సో గైస్ చూసారు కదా, మన పప్పుచారు, కమ్మని పప్పుచారు అండ్ ప్రాన్స్ రోస్ట్ రెడీ అయిపోయింది. సో ఇంకా లేట్ చేయకుండా ఇంకా ఆగలేను, బికాస్ ఆకలి దంచేస్తుంది. సో కమ్ ఆన్, లెట్స్ ఈట్. సో గుడ్, అద్దరిపోయింది గైస్. చాలా కంఫర్టింగ్గా, చాలా హాయిగా ఉంది. మీరు చూసి ట్రై చేయండి and do let me know in the comments. So guys, whoever is watching my channel for the first time, please go back and watch my previous videos, and also like, share and subscribe to my channel, and stay tuned for more such amazing recipes.